ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంట్ సమావేశాలు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సెషన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఉభయ సభల్లో 14 మంది ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేసింది. పార్లమెంట్ కొత్త భవనంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సెషన్ మొదలవుతుంది. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారు. ఎన్నికల తర్వాత కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టనుంది. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో అద్భుత మార్పులు ఉండబోవని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే ఈసారి ఓట్ ఆన్ అకౌంట్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్రం. విధానపరమైన నిర్ణయాలు ఉండబోవని చెబుతున్నా జనాకర్షక ప్రకటనలు చేసే అవకాశాలు లేకపోలేదు. మోడీ ప్రభుత్వం తమ సంక్షేమ పథకాల ప్రచారానికి ఈ సమావేశాలను ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. గతంలో అత్యధికంగా మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి స్థానంలో నిర్మల నిలుస్తున్నారు. ఆమె వరుసగా 6సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గతంలో కొందరు ఆర్థిక మంత్రులు ఓట్ ఆన్ అకౌంట్లో ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ ఆ దారిలో నడిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, విద్యుత్ వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు ఉండొచ్చని భావిస్తున్నారు. పట్టణ ప్రజల కోసం పీఎం ఆవాస్ యోజన పథకాన్ని తీసుకురానున్నారు. ఆదాయ పన్ను స్లాబుల్లో గందరగోళాన్ని సరిదిద్ది కొంత ప్రయోజనకరంగా మార్చే అవకాశం ఉంది. టీడీఎస్ను మరింత సులభతరం చేయవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ పెంచి ఉద్యోగులకు ఉపశమనం ఇవ్వచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమిచ్చే కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని 50% పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతులకు ఏడాదికి 6,000 పంట సాయం అందిస్తుండగా దాన్ని 9,000కు పెంచుతారని భావిస్తున్నారు. 17వ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు. ఫిబ్రవరి 9 వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాలను నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయ సభలకు చెందిన అన్ని పార్టీల నేతలతో పార్లమెంట్ లైబ్రరీ హాల్లో సమావేశమై చర్చించారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష నేతలకు కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేశారు. 30 పార్టీలకు చెందిన 45 మంది నేతలు దీనికి హాజరయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్సభలో దుండగుల దాడితో అలజడి రేగడంతో పట్టుపట్టిన విపక్షాలకు చెందిన 146 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇందులో 132 మంది ఎంపీలపై శీతాకాల సమావేశాల వరకే చర్యలు తీసుకున్నారు. మిగతా 14 మందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు వివిధ పార్టీల నేతలు. దీంతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్కు ప్రభుత్వం తరఫున ప్రహ్లాద్ జోషి విజ్ఞప్తి చేశారు. తాజాగా లోక్సభ సభా హక్కుల కమిటీ సిఫార్సుతో కాంగ్రెస్కు చెందిన 3 లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్ను రద్దు చేశారు స్పీకర్. మరోవైపు రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ తన విచక్షణా అధికారంతో 11 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఎట్టకేలకు సస్పెన్షన్ల ఎత్తివేతతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్స్ సాఫీగా సాగుతాయని కేంద్రం భావిస్తోంది.